సంఘాలు ఏర్పడినాయి. తర్వాత ఇప్పుడు 14 సంఘాల వరకు రావడం జరిగింది. సంఘాలు అయితే ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించుకొని మత్స్య సహకార సంఘాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు ఎప్పుడో ప్రభుత్వాలు మారే ఏదో పుస్తక దృష్టి చేసినట్టు ఆ ఖర్చు ఇవ్వడం వల్ల ఎప్పుడు మన డబ్బులు మనమే పొదుపు చేసుకోం, మన డబ్బులతో మనమే మీటింగ్ పెట్టుకోవడం చేస్తున్నాము. అదే డాక్టర్ గ్రూప్ లో అయితే బావుల బట్టి వస్తుంది. 6 నెలలతో ఏర్పాటు చేసిన మత్స్య సహకార సంఘాలకు కూడా ఎలా ఇచ్చినట్టే 50 మంది ఉన్న వాళ్ళకు 3 లక్షలు, 100 మంది ఉన్న వాళ్ళకి 5 లక్షలు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఆ 2 మనం పొందినము. మత్స్య శాఖ మంత్రిని కూడా మనకి ఇవ్వలేని పరిస్థితిలో మన తెలంగాణ ఉన్నది. ఇప్పుడు మేము ప్రధానంగా ఇప్పుడు మా కార్యాచరణ కూడా ఏంటంటే మత్స్యమిత్ర గ్రూపులను మళ్ళీ యథావిధిగా పునరుద్ధరించుకొని మత్స్యమిత్ర గ్రూపులకు డాక్టర్ గ్రూపులకు అయితే ఏ విధంగా ఇస్తున్నారో అదే బాలంతా అని. కానీ మా తెలంగాణలో మత్స్యకారుల మహిళలకి కనీసం వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కనీసం ఉచిత వైద్యం లేదు, కనీసం పోషకాహారం లేదు. కనీసం మన దగ్గర ఉన్నది పొద్దున 4 గంటలకు వస్తారు, మధ్యాహ్నం 2 గంటల వరకు. కనీసం వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళడానికి కూడా, టైలెట్స్ వెళ్ళడానికి కూడా ఎక్కడైతే చేపలు గుట్టి చేస్తున్నారో వాళ్ళకి 15 రోజులకు ఒకసారి మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ఎక్కడైతే మహిళలు ఉన్నారో అక్కడ వాళ్ళకి ఇవ్వండి అడుగుతారు. వాళ్ళు 100 రూపాయల చేపలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళని అసభ్యంగా మాట్లాడమే కాకుండా వాళ్ళని మీ చేప చాలా అంటే బాగలేదు, అంటే ఇది క్వాలిటీ కాదని చెప్పి వాళ్ళపై దౌర్జన్యం చేయడము. వాళ్ళు సరైన ఇట్లా అంటున్నారు కదా అని చెప్పి తూకంలో కొంచెం తక్కువ చేస్తే వీళ్ళు తూకంలో తక్కువ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజు ఈ మహిళా కన్వెన్షన్ ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రత్యేకంగా మాకు మహిళలందరూ ఎక్కువ అంతా మహిళల వృత్తి పైన ఆధారపడే ఉన్నారు. ఒక 4 రకాల వృత్తులు చేస్తారు. ఒకటి ఏంటిదంటే ఎండిన చేపల వృత్తి, 2 పత్తి చేపలు అమ్ముకునే వాళ్ళు, ఫుడ్ స్టాల్స్ చేపలతో తినే వంటకాలు, 200 రకాల వంటకాలు మేము తయారు చేసి ఎక్కడైతే ఫుడ్ స్టాల్స్ అయితే, ఎక్కడైతే ఫుడ్ ఫెస్టివల్స్ అయితే, ఎక్కడైతే ఏ విధంగా అయితే ఫుడ్ ఫెస్టివల్స్ అయితే అందులో మేము భాగస్వాములై మేము ఆర్థికంగా ఇప్పుడు మేము అభివృద్ధి చెందుతున్నాం. మేము ప్రభుత్వాన్ని ఎక్కడైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మాకు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ప్రభుత్వ ప్లేసెస్ ఉన్నాయో అక్కడైతే మాకు మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మత్స్యకారులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఎందుకంటే ఈ రోజు మాకు వేరే దానితో వాళ్ళు పాల్పడి దాని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. కాబట్టి మేము ఇది కోరుకుంటున్నాం. ఇంకా నమ్ముకున్న వృత్తికి సమనా